గుడ్ మార్నింగ్ దోస్తులు. ఇవాళ సండే కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళామంటే నున్నా మార్కెట్కి వెళ్ళామండి. మ్యాంగో మార్కెట్ నున్నా విజయవాడలో ఉంటుంది. అక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే వినాయకుడు బొమ్మల్ని తయారు చేస్తారండి. హైదరాబాద్ ఫినిషింగ్, హైదరాబాద్లో ధూల్పేటలో ఉన్న ఫినిషింగ్ మనకి విజయవాడ నున్నా మార్కెట్లో బాగా దొరుకుతుందండి. సో మేము ప్రతి ఇయర్ వినాయక చవితి చేస్తామండి. ఇయర్ 8th టైం అండి. మా ఏరియా వచ్చే స్తంభాలు గారు గుంటూరు అండి. 3rd లైన్లో మణికంఠ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదిగోండి ఫస్ట్ చిన్న పాకాకి వెళ్ళాము. చిన్న పాకాల నుంచి స్టార్ట్ చేసాము. ప్రతిదీ కవర్ చేసామండి ఈ వీడియోలో. నున్నా మార్కెట్కి సంబంధించిన అన్ని బొమ్మలు ఖచ్చితంగా మొత్తం అప్డేట్ అయిన బొమ్మలు కూడా కవర్ చేసాం. చిన్న నుంచి పెద్ద మొత్తం కవర్ చేసామండి. అందరూ చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, బొమ్మలు కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. ఇదిగోండి ఈ బొమ్మ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ బొమ్మ మొత్తం క్లియర్గా మొత్తం ఉంటుంది చూడండి. అక్కడి నుంచి వేరే పాకకి బయలుదేరామండి. అందరినీ కొంచెం కవర్లు ఇప్పి చూపిమంటే కవర్లు ఇప్పమండి, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి మేము ఇప్పము అని అన్నారు. కానీ చాలా పెద్ద పెద్ద బొమ్మలు అంటే పాత అచ్చులు ఉన్నాయి, కొత్త అచ్చులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కొన్ని పాత అచ్చులు, ఇవన్నీ పట్టాలు కప్పినాయని, కొన్ని కొత్త అచ్చులు ఉన్నాయి, పాత అచ్చులు ఉన్నాయండి. కస్టమర్స్ బాగా వస్తున్నారు. ఈ ఇయర్ బాగా జరిగిద్దని నేను నమ్మకంగా అనుకుంటున్నాను. ప్రతి బొమ్మ త్వరగా బుక్ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఆఫ్ ద కలర్స్ అన్నీ అయిపోయినాయి అండి నున్నా మార్కెట్లో. ఇదిగోండి నున్నా మార్కెట్లో అక్కడి నుంచి పక్కనున్న పాకాకి వచ్చామండి. పక్కనున్న పాకాకి లోపలికి వెళ్తున్నాను. ప్రతి బొమ్మ క్లియర్ అండ్ కట్టుగా మొత్తం చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. ఇదిగోండి కొన్ని బొమ్మలు స్కిన్ కలర్ స్టార్ట్ అయింది. స్కిన్ కలర్ స్టార్ట్ అయిన తర్వాత అట్లా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన చాలా బొమ్మలు కలర్స్ అయిపోయినాయి. ఇవన్నీ ఇయరేనా అంటే ఇయరే అని చెప్పారు, మరి చాలా బాగున్నాయి. సో మేము ప్రతి బొమ్మని క్లియర్గా చూపిస్తాను చూడండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ప్రతి బొమ్మ క్లియర్గా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మీరు చూడండి ప్రతి బొమ్మ, ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మ చూపిస్తాను, చాలా బాగున్నాయి. అక్కడి నుంచి మనకి ఏంటంటే ఏం చెప్పారంటే అక్కడి నుంచి దుర్గా మల్లేశ్వరి సంథింగ్ ఏదో కొట్టు పేరు చెప్పారు. వాళ్ళ దగ్గర ప్రతి ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటాయి బొమ్మలు. ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ప్రతి కొత్త రూపాన్ని తీసుకొని వస్తానని చాలామంది అక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి మేము ఏంటంటే ఆ షాప్ కోసం ఎత్తుక్కుంటూ చాలా దూరం వెళ్ళాము నున్నా మార్కెట్లో. తర్వాత ఒకళ్ళు వచ్చి చెప్పారు, అన్న పక్క లైన్లోనే ఉంది చూడండి అని. చూడండి చిన్న చిన్న బొమ్మలు చాలా ముద్దుగా ఉన్నాయి. ఈ బొమ్మలు ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేస్తారంటే అంటే అపార్ట్మెంట్లు వాళ్ళు, చిన్న చిన్న గల్లీలు, అంటే ఇప్పుడు ఎవరు చదువుకునే పిల్లలు అంటే ఇంటర్ లోపు వాళ్ళు అందరూ ఈ చిన్న చిన్న బొమ్మలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కువ ప్రిఫరెన్స్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజయవాడ సిటీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మా గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది కొనుక్కొని వెళ్తారు. మేము కూడా గుంటూరు నుంచి వచ్చాం కాబట్టి కొనుక్కోవడానికి వచ్చాము. సో మేము ఏంటంటే ఇప్పుడు అప్డేటెడ్ అటు సైడ్ గ్రీన్ మ్యాట్ కనపడుతుంది అండి, వాళ్ళ దగ్గర అప్డేటెడ్ అయిన బొమ్మలు కానీ అప్డేట్ అయిన అచ్చులు ఉన్నాయి అన్నారు. సో మేము ఒక బొమ్మను చూసామండి, అదిరిపోయిందండి. ఇదిగోండి ఇదే బొమ్మ మీకు పైనుంచి చూపిస్తాను క్లియర్గా. పైనుంచి ఇదిగోండి ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి అన్న అని వాళ్ళు చూపించారు. ఫినిషింగ్ అయిన బొమ్మలు కూడా మీకు చూపిస్తాను. సో ఈ బొమ్మను మనకు విశ్లేషణలు ఏం చెప్పారంటే పైనుంచి చూపిస్తాను చూడండి. ఈ పందిరిలో సేమ్ బొమ్మలు ఒక 10-15 తయారు చేశారండి. నెక్స్ట్ నరసింహస్వామిది కూడా మనకి ఒక రూపం చేశారండి. చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. కానీ ఏంటంటే ఒక కంప్లీట్ అట్రాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా స్కిన్ కలర్ కూడా వేయలేదు, అయ్యి అచ్చులు ఇవ్వాలి అని అన్నారు. సో మనం ఏంటంటే ఇక్కడికి వచ్చామండి. ఈ అబ్బాయితో ఇక్కడ వేసే పెయింటర్తో మాట్లాడాను. మా ఫ్రెండ్, అంటే నాకు హిందీ రాదు, మా ఫ్రెండ్ నీట్గా మాట్లాడాడు. తను ఏం చెప్తాడనేది వినండి. తను క్లియర్గా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎప్పుడు కలర్స్ అయిపోతాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకసారి చెక్ చేసుకోండి, ఏమంటారో వినండి, క్లియర్గా వినండి. తను చెప్పే హిందీలో కరెక్ట్గా చెప్తాడు. ఎన్ని రోజుకి అయిపోద్ది మ్యాంగో మార్కెట్లో, ఎన్ని డేస్కి కలర్స్ అన్నీ వేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పారు. ఒకసారి చెక్ చేసుకోండి, తను చెప్పింది వినండి, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. कितने दिन में कंप्लीट होगा पूरा कलर? अभी कितने दिन पकड़ेगा? 2 दिन में शोरूम हो जाएगा उधर का. ठीक है, 2 दिन में पूरा कंप्लीट हो जाएगा. उधर का शोरूम है ना, हाँ वो जो मैंगो मार्केट का, हाँ 2 दिन लगेगा. ठीक है. అలా అక్కడి నుంచి వేరే పందిరికి వెళ్ళామండి. తను చెప్పింది విన్నారు కదా, తను చెప్పింది క్లియర్గా విన్నారు కదండి. అలా వేరే పందిరి దగ్గరికి వెళ్ళాము. ఫినిషింగ్ టచ్ అయిపోయిన వెంటనే ప్రైస్ స్టార్ట్ అయ్యిందండి. బాగా హైక్గా ఉంది చూడండి.
ప్రతిదీ మీకు క్లియర్గా ప్రతి బొమ్మ నున్నాలో ఉన్న ప్రతి బొమ్మ క్లియర్గా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను నా తరపు నుంచి అని కాదు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన కంటెంట్ కనపడలేదు నాకు ఇయర్ ఎక్స్క్లూజివ్గా ఈ బొమ్మలు రెడీ అయినాయా అని ఎవరు చూపిలేదు. సో నేను కష్టపడి వీడియో తీసాము, మా ఫ్రెండ్స్ అందరు సహాయంతో వీడియో తీశాను. సో ఒక బొమ్మ ఉందండి, లాస్ట్ ఫినిషింగ్ టచ్, అది నచ్చినా నచ్చపోయినా ఫినిషింగ్ టచ్ ఉందండి. అబ్బా, వినాయకుడిని అలా కూర్చోబెట్టినట్టు అనిపించిందండి, అంత బాగుంది. ఇయర్ సూపర్ 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 అనుకున్నాను, కానీ కాస్ట్ కూడా సూపర్లేండి. 90+ చెప్తున్నారు, 90,000+ చెప్తున్నారు. ఇదండి చూడండి ఈ బొమ్మని. అలా అన్ని బొమ్మలు కవర్ చేసామండి. ఇదండి నున్నా మార్కెట్లో అన్ని బొమ్మలు, ప్రతి బొమ్మని కవర్ చేశాము మా ఫ్రెండ్స్ అందరం. నెక్స్ట్ వీడియోలో మన గుంటూరు నల్లపాడులో ఉన్న బొమ్మల్ని కూడా వీడియో తీసాము, అవి కూడా పంపిస్తాము. చూడండి, ప్రతి దాంట్లో చూడండి, ప్రతిదీ చూసి మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. థ్యాంక్ యూ.